నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్. విజేతలకు బహుమతుల ప్రదానం. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. హుస్నాబాద్ కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ప్రత్యేక సిబ్బందిని నియమించిన పోలీస్ శాఖ. ఇక వార్తలోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. పట్టణంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓటమి చెందిన వారు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. యువత మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలను వారి జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమయాన్ని మించి బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. పట్టణంలోని ప్రతి జంక్షన్ వద్ద పోలీసు ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి వార్డులో 2 పెట్రోలింగ్ పార్టీలు తిరుగుతాయని తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేయడంతో వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణరావు, రూరల్ ఎస్ఐ మల్లేష్, బసంత్ నగర్ ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే ఫస్ట్ రాబోతుంది ఎల్లుండి, మీకు తెలుసు. దయచేసి ఎవరు కూడా ఈ చలికాలం చాలా మంది ప్రమాదాలకు, ఈ మంచుతోని వాటితో కూడా ప్రమాదాలకు లోనవుతున్నారు ఈ మధ్య. కాబట్టి ఎవరు కూడా, ముఖ్యంగా యూత్, మద్యం సేవించి కానీ, మత్తు పదార్థాలు సేవించి కానీ, ఎక్కడ కూడా బైకులు నడుపుడు కానీ, అంటే బైకులు నడపడం అంటే స్పీడ్ గా రేసింగ్ పెట్టుకోవడం కానీ, లేదా త్రిబుల్ రైడింగ్ పోవడం కానీ, లేట్ అవర్ తిరుగుడు కానీ చేస్తే మాత్రం ఒప్పుకోం. ఆల్రెడీ పెద్దపల్లి పట్టణంలో ఈ చలికాలం టైంలో 10 గంటలకే మనం అన్ని షాపులు క్లోజ్ చేస్తున్నాం. దుకాణదారులు అందరూ కూడా స్వచ్ఛందంగా 10 గంటలకే బంద్ చేస్తామని చెప్పి మాటిచ్చి 10 గంటలకే మన దగ్గర బంద్ చేస్తున్నారు. అది కూడా ఈ 31st రోజు కూడా అది పాటించాల్సి వస్తుంది. చిన్న పాన్ షాప్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద షాప్ దాకా ఎవరైనా సరే 100కు 100% 10 గంటలకే మనం 31st రోజు నైట్ క్లోజ్ చేసుకోండి. ఆ రోజు పండుగ రోజు కదా, పబ్లిక్ తిరుగుతారు, 100 రూపాయలు ఎక్కువ వస్తాయని ఆశపడి పోయి మీరు అనవసరంగా ఇబ్బందుల పాలు కావద్దు. ఇక్కడ ఈ యూత్ కూడా ఎవరు కూడా మత్తు పదార్థాలు, గంజాయి కానీ, ఎలాంటి ఏమైనా మత్తు పదార్థాలు కానీ, మద్యం కానీ సేవించి మీరు విచ్చలవిడిగా తిరుగుతుంటే మాత్రం చట్టం మాత్రం చూస్తూ ఊరుకోదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా ఈ స్టేషన్ కు ఎస్ఐతో సహా 7 సిబ్బందిని నియమించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ డి శ్రీనివాస్ మాట్లాడుతూ హుస్నాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. పార్కింగ్ లేని చోట్ల ఆటోలు నిలపరాదని, 24 గంటలు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని, ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను అధిగమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్, యూనిఫామ్ ఖచ్చితంగా ధరించాలన్నారు. ఇకపై పట్టణంలో నిరంతరం ట్రాఫిక్ పోలీసుల నిఘా ఉంటుందన్నారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో పర్యటించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. మండలంలోని రోళ్లవాగు, అరగుండాల ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అరగుండాల ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మత్తు పనులు చేయాల్సి ఉందని స్థానికులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఫోన్ ద్వారా విషయం తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెంటనే నిధులు మంజూరు చేస్తామని జీవన్ రెడ్డికి తెలిపారు. దీంతో అక్కడి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. బీర్పూర్ వ్యవసాయ ఆధారిత మండలమని ఇక్కడి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. అన్ని ప్రాజెక్టులు వాగుల్లోకి నీరు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. బెడేషన్ 3 స్లూయిస్ కుటుంబాలకు గేట్లు రిపేర్ అవి తయారు చేస్తున్నారు అక్కడ కరీంనగర్లో ఎక్కడో. మరి అవి తెచ్చి ఫీడ్ చేస్తుంటే మన సమస్య. మరి మీరు ఆఫీస్కి వాళ్ళు ఉంటారా, చక్రనాయక్ వస్తాడా? మీరు ఉంటే నేను వస్తాను సార్ ఆఫీస్కు. నాకు మన గేట్లు తెచ్చి పెట్టడం ప్లాన్ చేయండి. అక్కడ ఎన్ని రోజులు పడుతుంది గేట్లు తయారు కావడానికి? ఇంకా ఒక్కసారి మీరు అప్డేట్ చేస్తే కాదు సార్, అక్కడ ఆగని తెచ్చి పెట్టేసుకున్నట్టు ఉండాలి. మనం ఇప్పుడు మనం వీఆర్ ఫిట్టింగ్ ఇట్ ఓన్లీ అప్ టు 2.25 స్టోరేజ్. అది లెట్ ఇట్ బి క్లియర్ టు ఎవ్రీబడి. ఇట్స్ ఓన్లీ అప్ టు 0.25. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఏదైతే వీఆర్ లిమిటింగ్ ఇట్ ఓన్లీ 0.25 అని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వండి. బౌండరీ స్ట్రెంచ్ కొట్టుకోమని చెప్పండి పాత దానికి. వాళ్ళ అవసరం వస్తే ఇప్పుడు పాత 0.25 స్టోరేజ్ స్ట్రెంచ్ కొట్టుకోమని చెప్పండి. మనకు అభ్యంతరం లేదు. 0.25 టీఎంసీ కంటే 1 ఇంచ్ కూడా పైకి ఓనియకమని చెప్పండి. లేదు స్ట్రెంచ్ కొట్టుకోమని చెప్పండి. అయ్యో వాళ్ళకి తెలియడానికి కొరకు అంత కావాలంటే మీరు వాళ్ళు ఉంటారు ఆఫీస్లో. సరే ఇట్స్ ఆల్రెడీ మరి ఎట్లా పోతున్నారు కాబట్టి నాకు ఈ 2 days ఎక్స్టెన్షన్ ఏం చేస్తున్నారు చేయండి. తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ సబ్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత అవధూత రజనీకాంత్, ఒకినావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్, నిర్వాహకులు అబ్దుల్ మన్నన్, సీనియర్ జర్నలిస్ట్ లాయక్ పాషా, అకాడమీ సీనియర్ బ్లాక్ బెల్ట్లు గ్రహీతలు పాల్గొన్నారు. ఫిబ్రవరి 8వ తారీఖు నాడు జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సార్ గారికి మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న క్రీడాకారులకు, మరి అలాగే వేములవాడ నియోజకవర్గం నుంచి వస్తున్న విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం కరాటే అసోసియేషన్ నుంచి. ఈ కార్యక్రమానికి వచ్చిన బ్లాక్ బెల్ట్స్లో కూడా ధన్యవాదాలు. ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేసిన అన్న సీనన్న గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 2025కు సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర 2025 వార్షిక నివేదికను డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలో 509 మంది నక్సల్స్ లొంగిపోయారని, వారిలో 481 మంది ఛత్తీస్గఢ్, 21 మంది తెలంగాణ, 1 మహారాష్ట్ర, 1 ఏపీ నక్సల్స్ ఉన్నారన్నారు. 4 నేషనల్ లోక్ అదాలత్, 1 స్పెషల్ అదాలత్ నిర్వహించనున్నారు. 7 లక్షల కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారు
సాధించామని చెప్పారు. పోలీస్ శాఖను హైకోర్టు అభినందించిందని వెల్లడించారు. 3 అంతర్జాతీయ ఈవెంట్స్ సక్సెస్ఫుల్ గా నిర్వహించుకున్నామని తెలిపారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టు కార్డర్స్. ఆ 509 మందిలో 483 మంది 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్న వాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇట్లా 509 మంది తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. తెలంగాణలో మహిళా పోలీసు అధికారులు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. సిఐడి చీఫ్ ఏసీబీ డీజీ చారు సిన్హా, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్తా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా షికా గోయల్, ఎస్ఐబి ఐజీ సుమతి ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగిందని, ఫీడ్బ్యాక్ కోసం ఈ ఏడాది ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీ ఆర్బీవీఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మొదటిసారిగా తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ జరిగింది. ఇన్ పోలీస్ తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ పోలీస్ అని జరిగింది. దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన చర్చలు, ఉపచర్చలు జరిగినాయి. ఇందులో ముఖ్యంగా లీడర్షిప్ పైన, జెండర్ సెన్సిటివ్ పోలీసింగ్ పైన, ఈ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ పైన, అట్లాగే విమెన్ ఆఫీసర్స్కి ఇస్తున్నటువంటి అవకాశాలు ఎట్లా ఉన్నాయి వాటిపైన మనం చర్చలు జరిగినాయి. దాంట్లో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పోలీస్ సంబంధించినటువంటి కీలకమైన శాఖలలో విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. సిఐడికి చారు సిన్హా గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీకి అభిలాష బిస్ట్ గారు డైరెక్టర్గా ఉన్నారు. తెలంగాణ సిఎస్బి సైబర్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి మన షికా గోయల్ గారు ఉన్నారు. అట్లాగే ఏసీబీకి చారు సిన్హా గారు ఉన్నారు డీజీగా. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా షికా గోయల్ గారు ఉన్నారు డైరెక్టర్గా. ప్రిజన్స్ డీజీగా సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. ఎస్ఐబిఐజీగా సుమతి గారు ఉన్నారు. అట్లాగే మిగతా డీసీపీలు, ఇట్లా మహిళా డీసీపీలు ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాముఖ్యం ఇస్తుందని చెప్పడానికి నేను ఇంతకుముందు చెప్పినటువంటి పోస్టులే నిదర్శనం. ట్రావెల్ సేఫ్ పేరుతో సిఐడి నూతన యాప్ తీసుకొచ్చిందని, మహిళలు జర్నీ చేసే వారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని సూచించారు. టూరిస్టు పోలీసులను ఈ ఏడాది లాంచ్ చేశామన్నారు. 80 మందిని నియమించి టూరిస్టు ప్లేస్ లో పోలీసులు ఎలా పనిచేయాలి అనే దానిపైన ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. డ్రగ్స్ కట్టడి కోసం ఈ ఏడాది లీగల్ టీంను సీఎం రేవంత్ రెడ్డి లాంచ్ చేశారన్నారు. ఈ ఏడాది 1.20 లక్షల సెల్ ఫోన్లు ట్రేస్ చేయడంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దేశంలో తెలంగాణ 2వ స్థానంలో ఉందని వెల్లడించారు. అట్లాగే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం టీ సేఫ్ అని చెప్పి, ట్రావెల్ సేఫ్ అని చెప్పి సిఐడి వాళ్ళు ఒక యాప్ని డెవలప్ చేసినారు. అంటే అది ఎప్పుడైతే మన పర్టికులర్గా విమెన్ కానీ లేకపోతే ఇన్ఫర్మ్ పీపుల్ కానీ వాళ్ళ ట్రావెల్ మొదలైనప్పటి నుంచి ఏదైనా ఆటోలో కావచ్చు, లేకపోతే ట్యాక్సీలో కావచ్చు, క్యాబ్లో కావచ్చు, వాళ్ళ మూమెంట్ మొదలైనప్పటి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో పర్టికులర్ ప్లేస్కి, అప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ని అది మానిటర్ చేస్తుంటుంది. అంటే ప్రొయాక్టివ్గా, అంతకుముందు అంటే రియాక్టివ్గా ఉండేది. ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం వచ్చేది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రొయాక్టివ్గా ఎప్పుడైతే ఆ మూమెంట్, ఆ ట్రావెల్ మొదలవుతుందో, జర్నీ మొదలవుతుందో అప్పటి నుంచే దాన్ని మానిటర్ చేయడం మొదలు పెడతామన్నమాట. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ టూరిస్ట్ పోలీస్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం మనం సెప్టెంబర్ నెలలో. అది వరల్డ్ టూరిజం డే. ఆ రోజు నాడు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ టూరిస్ట్ పోలీస్ని లాంచ్ చేసినాం. ఇందులో ఇప్పటికి 80 మందిని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 80 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. ఇందులో వీళ్ళు హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ, నాగర్ కర్నూలు, ఇట్లా ములుగు, నల్గొండ, భద్రాచలం జిల్లాల నుంచి అందులో ఉన్నారు. వాళ్ళకు నీథం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంది. దాని ద్వారా వాళ్ళకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం పోలీసులు ఎట్లా పనిచేయాలి దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
సాంప్రదాయాలు ఆచారాలతో ప్రజల్లో ఆధ్యాత్మికత పెంపొందుతుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో పండుగల విశిష్టతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిజిటల్ యుగంలో సైతం పురాతన పండుగల యొక్క విశిష్టతను భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే ఆలోచనతో విద్యార్థులచే ప్రత్యక్షంగా పండుగలు నిర్వహిస్తూ విద్యా బోధన చేస్తున్నామన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక క్రీడా రంగంలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. పండుగల యొక్క విశిష్టతను తెలుపుతూ విద్యార్థులు ప్రదర్శించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. విద్యార్థులచే చక్కటి ప్రదర్శన ఇచ్చేలా ప్రోత్సహించిన అధ్యాపకులను అధినేత నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో మరి అద్భుతంగా చిన్నారులు మరి మా కేజీ స్టూడెంట్స్ అందరూ కూడా వివిధ పండుగల విశిష్టత తర్వాత అవన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల యొక్క అన్ని పండుగలను మరి ఇక్కడ చాలా చక్కగా చిన్న పిల్లలు కానీ చాలా అద్భుతంగా మరి వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పిల్లలకి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అది కంటే ఈవెన్ మన కల్చర్ ఏంటి అన్నది కూడా ఈ చిన్న స్థాయిలో నుంచి చెప్పాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా కిండర్ గార్డెన్, ఆల్ఫోర్స్ అన్నింటిలో కూడా చాలా అద్భుతంగా పిల్లలు రాణిస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళకి ఎగ్జామ్స్, మార్కులు అన్నదానికంటే ఎక్కువగా నాలెడ్జ్, ఫన్ అన్నదానికి మనం ప్రియారిటీ ఎక్కువగా ఇస్తున్నాం. ఖచ్చితంగా ఒక రోజులో హ్యాపీగా ఇక్కడ కాసేపు పడుకుంటారు, నిద్రపోతారు, తర్వాత ఇంకో 2 గంటలు ఆడుకుంటున్నారు, 2 గంటలు మాత్రమే చదువుకుంటున్నారు. చాలా చక్కటి డిసిప్లిన్ తోటి మంచిగా అద్భుతంగా ఇక్కడ మా కిండర్ గార్డెన్ సుల్తానాబాద్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ ఆల్సో ఫర్ దేర్ వండర్ఫుల్ ఎఫర్ట్స్ and I congratulate all the పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు ఓట్లను పోలింగ్ బూతుల వారీగా విభజిస్తున్నారు. ఇలా చేసిన ఓటర్ లిస్టును తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం వద్ద ఉంచనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిన్న నుంచి మనం ఏం చేస్తున్నామంటే వార్డు వైజ్గా, పోలింగ్ స్టేషన్ వైజ్గా ఓటర్ లిస్ట్ అనేది తీసుకొని దాన్ని సపరేట్గా చేస్తున్నాము. ఇట్లా చేసిన తర్వాత రేపు ఏం చేస్తామంటే మున్సిపల్ ఆఫీస్లో కానీ, వార్డు వైజ్గా కానీ, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ ఈ ఓటర్ లిస్ట్ని ఫైనల్ చేసిందని రేపు మనం అనేది పబ్లిష్ చేస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా మూల మలుపు వద్ద 2 DCM వ్యాన్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వ్యాన్ ముందు భాగం నుజ్జు కాగా ఈ ప్రమాదంలో 3కి స్వల్ప గాయాలు కాగా వారిని 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిని యూపీకి చెందిన సుఖ్దేవ్, సోను, పోతారం గ్రామానికి చెందిన రమేష్ గా గుర్తించారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం పూట వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. మంత్రిలోని రాజగృహలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముందస్తు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టా మధుకర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీలు చేపట్టారు పోలీసులు. తనిఖీలలో భాగంగా వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమానంగా ఉన్న పలు వాహనాల పత్రాలను పోలీసులు పరిశీలించారు. జిల్లాలో క్రైమ్ ను కట్టడి చేసేందుకే వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పర్యటించారు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సభ్యులు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు రైతులను వారు సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడని, అలాంటి రైతును సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంటి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ పాల్గొన్నారు. జనవరి 1వ తేదీ నుండి జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ పక్షాన జనవరి 1 నుండి 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలలో రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి కోరారు. ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులతో రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలన్నారు. ప్రతి పాఠశాల రోడ్డు భద్రతా క్లబ్లో చేరాలని, రవాణా శాఖ సూచనలు పాటించాలన్నారు. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జాతీయ భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జనవరి 1 నుంచి 31 తారీఖు వరకు రహదారి భద్రతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర రవాణా మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాలు 31 రోజుల పాటు జరిగే కార్యక్రమాల లోపల పాల్గొనండి. ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక హామీ పత్రం, రోడ్డు భద్రతా వారోత్సవాలు, రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి. అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కాండి. రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించండి, మద్యం దాగి నడపకండి. అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను, జెబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి. అతివేగం మంచిది కాదు, త్రాగి నడపడం మంచిది కాదనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ. నిన్న కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు, రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రతా మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్ని ఇచ్చి ప్రాణాలకు రక్షణగా, ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే జిల్లా ప్రజలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నూతన సంవత్సరం ఆనందంగా మొదలవ్వాలని, నిర్లక్ష్యం వల్ల విషాదంగా మారకుండా చూడాలని అన్నారు. డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, ట్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజేలు, అధిక శబ్ద పరికరాలపై పూర్తి నిషేధం కొనసాగుతుందని, ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
31st డిసెంబర్ సెలబ్రేషన్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి ఈరోజు ఫ్రమ్ ఈవినింగ్ నుంచి మిడ్ నైట్ ఫ్రమ్ సిరిసిల్ల పోలీస్ నుంచి వీఆర్ కండక్టింగ్ ఒక స్పెషల్ డ్రైవ్. ఇందులో వీఆర్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అండ్ ఎనీ వైలేషన్ తర్వాత వీ విల్ డెఫినెట్లీ వీఆర్ టేకింగ్ స్ట్రిక్ట్ యాక్షన్. ఇంకా ఎనీ పార్టీ ప్లేసెస్ ఆర్ ఎనీ ప్రోగ్రామ్ వితౌట్ పర్మిషన్ we will also will register case against the owners or DJ owners if they conduct any program without any permissions. Inka any act in any road or any places which endangers the safety and security of any public or created any traffic problem, then also we will register the case against the violators. So అందరు జనాలకి ఫ్రమ్ పోలీస్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ఎనీ డౌట్ ఆర్ ఎనీ సెలబ్రేషన్ నుంచి ఎనీ ప్రాబ్లమ్, దెన్ డైరెక్ట్లీ డైల్ 100 పోలీస్కి ఆర్ లోకల్ పోలీస్కి కాల్ చేయండి ఆర్ ఆల్సో కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయండి. వీ విల్ టేక్ డెఫినెట్లీ స్ట్రిక్ట్ యాక్షన్. And from police department nunchi I will wish you very safe, happy and prosperous happy new year under Sirsilla Janaluki and all the best. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, విజేతలకు బహుమతుల ప్రదానం. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. హుస్నాబాద్ కు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రత్యేక సిబ్బందిని నియమించిన పోలీస్ శాఖ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.